కాళేశ్వరం సమ్మక్క సారక్క సహా 7 తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరడందాన్ని గోదావరి బోర్డు ఎజెండాలో చేర్చడంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులపై ఏపీ కుట్రలు చేస్తోందన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి బండి సంజయ్ నోరు విప్పాలని సీఎం రేవంత్ రెడ్డి హస్తెనకు వెళ్లి ఎజెండా నుంచి వాటిని తొలగించేలా చూడాలని డిమాండ్ చేశారు. చేసినటువంటి చట్టంలో ఇది పొందపరచడం జరిగింది. గోదావరి నదీ జలాలని ఏ విధంగా నియంత్రించాలి, ఇప్పుడు ఉన్నటువంటి నీటిని ఏ విధంగా పంపకాలు జరగాలి అనే విషయం పైన కృష్ణా నది పైన ఒకటి, గోదావరి నది పైన ఒక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకందరికి తెలుసు, ముఖ్యంగా పత్రికా మిత్రులకు తెలుసు, తెలంగాణ ఉద్యమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్నటువంటి పోరాటంలో నీళ్లపైనే ఒక పెద్ద సమస్య ఉండే. మనకు రావాల్సినటువంటి నీళ్లు మనకు రాలేదు అని చెప్పే పోరాటంలో ఒక పెద్ద అంశంగా ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులము తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసము ఆరాటపడ్డం. కేంద్ర ప్రభుత్వం దగ్గర గోదావరి నది పైన చాలా అనుమతులు సాధించినాం. అనుమతులతోనే కట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు, అనుమతులతోనే కట్టడం జరిగింది సమ్మక్క సారక్క బ్యారేజ్, అనుమతులు సాధించే ఈరోజు సీతారామ ప్రాజెక్టు కడుతున్నాం, అనుమతులు సాధించే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈరోజు ఈ అనుమతులన్నీ రద్దు చేయాలని, అంటే గోదావరి నది పైన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వము లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టించినటువంటి ప్రాజెక్టులు అన్నిటినీ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఎజెండాలో పేజ్ 15, 16 ఈ 2 పేజీల లోపట వాళ్ళు ఇవి రద్దు చేయాలని చెప్పి రాసిండ్రు. ఎజెండా ఐటమ్స్గా పెట్టడం జరిగింది. ఈ దాదాపు 24 పేజీలు మీకందరికి కూడా నేను వాట్సాప్లో ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నాను. దయచేసి మీరు పేజ్ 15, పేజ్ 16 సంపూర్ణంగా చదవండి. నేను క్లుప్తంగా 2-3 విషయాలు చెప్తాను. ఇక్కడ చాలా వివరంగా ఉంది. ఇది విలేకరుల సమావేశం కాబట్టి నేను ఈ ఎజెండా ఐటమ్ మొత్తం 21 పేజీల ఎజెండా పేపర్స్ మీకు పంపిస్తున్నాను. పేజ్ 15, 16 చదవండి. పేజీ 15లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎజెండా, అంటే ఎజెండా ఎవరు పెట్టించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వము ఈ ఎజెండా ఐటమ్గా పెట్టింది. ఏం పెడతారు? ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ వేర్ టేకెన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ అండ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ క్లియర్డ్ బై TAG డ్యూరింగ్ 2018 to 2025. అంటే కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు, తర్వాత అక్కడ కేంద్ర జల వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులన్నీ 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని రాశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, చోటపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, ముక్తేశ్వర అంటే చిన్న కాళేశ్వరం మన మంతిని నియోజకవర్గంలో ఉంటుంది అది, తర్వాత హృదా చనక కోరాట, తర్వాత మోడికుంట బాగు ప్రాజెక్టు, కడెం గూడెం ప్రాజెక్టు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పి మరి ఎజెండాలో పెట్టడం జరిగింది.